బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశం రగిల్చిన చిచ్చు కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాకు షాకింగ్ పరిణామం ఎదురైంది. బంగ్లాదేశ్లో ఆమెపై హత్య కేసు నమోదయ్యింది. హింసాత్మక నిరసనల కారణంగా ఓ కిరాణా దుకాణం యజమాని మరణానికి ఆమె కూడా కారణమని పేర్కొంటూ ఈ కేసు నమోదయ్యింది. ఆమెతో పాటు 6 వ్యక్తులను కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఇందులో అవామీ లీగ్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. నిరసనలకు సంబంధించి షేక్ హసీనాపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. రిజర్వేషన్ల రద్దుకు అనుకూలంగా జులై 19న మహమ్మద్పూర్లో ఆందోళన జరిగింది. అయితే నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబూ సయ్యద్ అనే కిరాణా దుకాణం యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చనిపోయిన వ్యక్తి స్నేహితుడు ఈ కేసు పెట్టాడు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్ మామూన్ కూడా కేసులో ఉన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల కోటాను పూర్తిగా రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 300కు పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. హింసకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో ఆమె పదవి నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. రాజీనామా చేసిన వెంటనే భారత్కు వచ్చి ప్రస్తుతం తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న నేషనల్ హాలిడేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1975 సంవత్సరం ఆగస్టు 15న షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేయబడ్డాడు. దీంతో గత ప్రభుత్వం షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గుర్తుగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మంగళవారం ఢాకాలోని జమునా ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశంలో ఈ నిర్ణయం ఆమోదించారు. హసీనాకు చెందిన అవామీ లీగ్తో పాటు పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 15న సెలవును రద్దు చేస్తూ మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ముజిబుర్ రెహమాన్ 1975 ఆగస్టు 15న తన నివాసంలో కుటుంబంతో సహా హత్యకు గురయ్యారు. దీంతో గత ప్రభుత్వం ఆగస్టు 15న ముజిబుర్ రెహమాన్ మృతికి గుర్తుగా ఆ రోజు సెలవు ప్రకటించింది. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన ముజీబ్ని బంగా బంధు అని పిలుస్తారు. అంటే బెంగాల్ స్నేహితుడని అర్థం. ముజీబ్ మరణాంతరం అతని నివాసాన్ని మ్యూజియంగా మార్చారు. అయితే మొన్న జరిగిన హింసాత్మక కారణాల కారణంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. దీంతో కోపంతో రగిలిపోతున్న బంగ్లాదేశస్థులు ముజీబ్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మ్యూజియాన్ని తగలబెట్టారు. ఈ మేరకు హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ తన సోషల్ మీడియా ఎక్స్లో షేక్ హసీనా తరపున ఒక ప్రకటన విడుదల చేశాడు. తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఉగ్ర దాడులుగా అందులో పేర్కొన్నారు. అలాగే జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరిగిన రోజు ఆగస్టు 15న సంతాప దినంగా ఘనంగా జరుపుకోవాలని తన దేశస్థులకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. For more videos like this, subscribe Big TV channel.